ఏవేవి నటించారని చూసాం. వాళ్ళు చూసుకోవాలి, ఏమైనా చేసేటప్పుడు అన్ని సెట్ చేసుకుంటారు, సెటప్ నీట్గా. ఆ తీర్థం తీసుకున్నట్టు, తీర్థం పోసినట్టు, భక్తుడు ఉన్నట్టు, ఇవన్నీ బాగుంటుంది. ఇవి మర్చిపోయేదట జగన్ గారు. ఇది చూసారా, మీరు వెళ్ళిన కార్లలో సులువుని వేసుకొని ఏసుక్రీస్తుంది. అంటే మేము ఏ మతాన్ని మేము గురించి మాట్లాడడం లేదు, మీరు చేస్తున్న పనులు ఇవి. ఆ గుళ్ళోకి మీరు వెళ్ళేటప్పుడు తీసిన విజువల్స్, ఇది ఎక్కడో మేము ఎడిట్ చేసింది కాదు, ఏ కాదు, సాక్షి టీవీలో వచ్చిందే, మీ సాక్షి టీవీలో వచ్చింది. ఇవన్నీ మీ కార్లో, మీ వెనకాల వచ్చిన మీ వెనచల కార్లలో కూడా ఇలాంటి సులువులు వేసుకొని, ఒక హిందూ మత దేవాలయమైన నందీశ్వరుని ఆలయంలోకి ఈ సులువులు, ఈ కారులతో మీరు అక్కడికి వెళ్ళి, మళ్ళీ అక్కడికి వెళ్ళి మీరు హోమము, యజ్ఞాలు, సెటప్, తీర్థాలు, ఇవన్నీ ఎందుకు ఇంకా ప్రజలు మోసం చేస్తారు? ఒరే, నువ్వు మనిషివా పశువా? ఏదో కారులో ఉండకూడదు ఉంది అన్నట్టుగా. ఏంటి ఆ కారులో ఏముంది? సిలువ ఉంది, గుడికి వెళ్ళి పూజ చేశారు, మసీదుకి వెళ్ళి ప్రార్థన చేస్తారు, దాంట్లో తప్పే ఉంది. ఆయన ఒక నాయకుడు, ఒక మత ప్రచారకుడు కాదు కదా ఒకే మతం మీద వెళ్ళడానికి. ఆయన మాజీ సీఎం, ప్రేయర్ చేస్తాడు, ఖురాన్ చదువుతాడు, పూజలో చేస్తాడు, అన్ని రకాల సకల సాంప్రదాయాలన్నీ పాటిస్తాడు. ఆయన ఒక మాజీ సీఎం గారా. నీకులాగా లాడ్జుల్లో అమ్మాయిల దగ్గర బంగారం మింగెత్తు దొరకలేదు కదా. నేనే నీ నైఫ్, నువ్వేనా నైఫ్, కైఫ్, వైఫ్ అని అనలేదు కదా. ఏదో పెద్దది ఏదో చేసినట్టు, ఘోరం నేరం చేసినట్టు. ఏంట్రా నువ్వు? నిజంగా నీలాంటోళ్ళు దేవుళ్ళు దిగొచ్చిన వాళ్ళకి గొడవలు పెడేస్తారా ఎదవా. చీ, నువ్వు నీ బతుకు. జై భీమ్, జై జగన్.